మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగున్నారని నేను తలంచుకుంటున్నాను. క్రీస్తునందున్న దేవుని బిడ్డలారా, ఈరోజు దిన వాగ్దానము కొరకై, ఈరోజు దేవుని వాగ్దానము కొరకై మనందరము పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి ప్రభువు మనకిచ్చిన వాగ్దానాన్ని పొందుకొనుటకు, ప్రభువు మనకిచ్చిన వాగ్దానమును బట్టి ఆయన స్తుతించుటకు, ప్రభువు మనకిచ్చిన తన కృపలో నింపిన వాగ్దానమును బట్టి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. మరొకసారి, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందున్న సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట మరొకసారి షలోం వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఒకసారి కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడి బిడ్డలారా గమనించండి. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపెదనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ప్రభు మనకిచ్చే వాగ్దానం అదే. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపెదనని దేవుని యొక్క వాక్యము, దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం. అయితే గమనించండి, దావీదు దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ఆయన చాలా శ్రమించాడు. ఆయన దేవుని మాటకు ఎంతగానో లోబడ్డాడు. కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, క్లుప్తంగా గమనించినట్లయితే, దావీదు యెషయా కుమారులలో చాలా చిన్నవాడు. అన్నలందరూ కలిసి రాజు దగ్గర ఉద్యోగం చేస్తుంటే దావీదు మాత్రము అడవిలో గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అయితే అడవిలో గొర్రెలు కాసినా సరే అతడు దేవుని ప్రేమను చూపించాడు. దేవుణ్ణి స్తుతిస్తూ అనుదినము దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండేటటువంటి వాడు. అంత మాత్రమే కాదు, కానీ దావీదు ప్రతి విషయములో దేవునికి లోబడేవాడు, ప్రతి విషయములో దేవుని యొక్క మాట వినేవాడు. దావీదుని దేవుడు ప్రత్యేకంగా కోరుకోవడానికి గల కారణం ఏంటంటే, ప్రతి విషయములో దావీదు దేవుని యొక్క మాట విన్నాడు, దేవునికి లోబడినవాడు, దేవుని మీద ఆధారపడినవాడు. అందుకనే దావీదుని దేవుడు రాజుగా ప్రత్యేకంగా కోరుకున్నాడు. సమూయేలుని తీసుకొచ్చి దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. అన్నలకు పనికిరాని వాడు, తండ్రికి కన్న తండ్రికి కూడా పనికిరాని వాడు, అన్నలందరిలో కనిష్ఠుడైనటువంటి దావీదును అందరూ చిన్న చూపు చూశారు, కానీ దేవుడు మాత్రం దావీదుని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడలేదు. దావీదును దేవుడు ప్రేమించాడు, దావీదును దేవుడు ఎన్నుకున్నాడు, దావీదును దేవుడే రాజుగా సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు. ఈరోజు ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎక్కడో గొర్రెలు కాసేవాడిని, అడవిలో గొర్రెలు కాసేవాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలీల సింహాసనం మీద రాజుగా అభిషేకించి రాజుగా కూర్చోబెట్టాడు. ఎందుకంటే దేవుని యొక్క కృప దావీదు మీద ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ఇతని తర్వాత ఇతని సంతతి వారు దావీదు వంశములో నుండి ఒక రాజు శాశ్వత కాలం పరిపాలిస్తాడు. ఆ శాశ్వత కాలము పరిపాలించే రాజు ఎవరయ్యా అంటే, మన ప్రభు అయినటువంటి, నీ కొరకు నా కొరకు చనిపోయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. అనగా దేవుడు దావీదు పట్ల ఎంత కృపను చూపించాడో, శాశ్వతమైన కృపను దావీదు మీద చూపించినట్లుగా ఈరోజు శాశ్వతమైన కృప దేవుడు నీ మీద నా మీద చూపించునుగాక.
ఎవరైతే నిన్ను వదిలేస్తున్నారు, ఎవరైతే నిన్ను ద్వేషించారు, ఎవరైతే నిన్ను చీ అన్నారు, ఎవరైతే నిన్ను పనికిరావు అన్నారు, మానవుల దృష్టిలో, నీ బంధువుల దృష్టిలో, నీ స్నేహితుల దృష్టిలో నువ్వు పనికిరాని వాడివి, పనికిరాని దానివి కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఒక ప్రత్యేకమైన వాడవు, ఒక ప్రత్యేకమైన దానవు. అందుకని దావీదునకు చూపినటువంటి కృప దేవుడు నీకు కూడా చూపిస్తూ ఉన్నాడు. దావీదును ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. అందుకని అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, నీ కృప నాకు చాలునని పౌలు గారు అంటాడు. నిజంగా దేవుని కృప లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం. దేవుని కృపను బట్టి దావీదు అనేకమైన విజయాలు సాధించాడు. అనేకమైనటువంటి పోరాటాల మీద విజయం సాధించినటువంటి దావీదు, ఆ దావీదునకు తోడై ఉన్న దేవుడు, దావీదునకు కృప చూపించిన దేవుడు తన కృప మన మీద కూడా చూపించటానికి ఆయన సమర్థుడు. ఎప్పుడంటే దావీదు వలె దేవుని మాటకు మనం లోబడాలి, దావీదు వలె దేవునికి విధేయత కలిగి చూపించాలి, దావీదు వలె నిత్యము కూడా ఆయనను కొనియాడుతూ ఆరాధిస్తాలి. అప్పుడే దేవుడు నీ మనవి నా మనవి ఆలకించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప శాశ్వతమైన దావీదునకు చూపిన కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. దావీదునకు చూపినటువంటి కృప నేడు నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద చూపుదువుగాక. అయ్యా, శాశ్వతమైన కృప నా మీద ఉంచుదువుగాక, నా కుటుంబం మీద ఉంచుదువుగాక. తండ్రి, ఈ వాగ్దానము మా జీవితంలో ఈ దినము నెరవేర్చబడును గాక. అయ్యా, నీ కృపలో మా అందరినీ కూడా బలపరచమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.